బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే అండి. ఇప్పటిదాకా మన వార్తల్లో చూస్తూనే ఉన్నాము. మిజైల్స్ మన మీదకి ఎలా దాడి చేస్తూ వచ్చాయో దాన్ని మనం గాల్లోనే ఎలా తుదముట్టించామో. కానీ ఇక్కడ ఇండియన్ మెగాస్టార్ ఇంకొకటి ఉంది, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సైలెంట్గా దాని పని చేసుకుంటూ పోతుంది. మనం ఇంతకు ముందు నుంచి కూడా విన్నాం, గర్వంగా చెప్పుకుంటూ వచ్చాం. మన దగ్గర ఏముంది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది అని. ఇప్పుడు దాని పని మొదలు పెట్టింది. దాని గురించి మనం మాట్లాడితే వాళ్ళు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఆఖరికి ఇది రంగంలో దిగింది ఐఎన్ఎస్ విక్రాంత్. మీ టైటిల్ బాగా పెట్టారు. ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మగటం లేని మహారాజు, ఎదురులేని వ్యక్తిగా మెగాస్టార్ ఉన్నట్టుగా. నిజంగా ఐఎన్ఎస్ విక్రాంత్ శత్రు దుర్భేద్య దుర్గం సముద్రంలో, సముద్ర అంతర్భాగాల్లో. దానికి దాదాపు 45,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. అది దాన్ని ఒకేసారి దాంతోపాటు 30 యుద్ధ విమానాలు కూడా దాంట్లో తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి ప్రయోగించవచ్చు. ఆల్రెడీ వాళ్ళకి తెలియదు, పాకిస్తాన్కి తెలియకుండానే వారం కిందవే మనం మోహరించాం అరేబియా సముద్రంలో. అంటే మనం చూసుకోండి మనం ఏ విధంగా ఉన్నాము. అది దాదాపు 800 కిలోమీటర్ల ఇదిలో మొత్తం పేల్చేయచ్చు. 800 కిలోమీటర్లు సముద్రంలో నుంచి. కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ చేసి కరాచీ పోర్ట్ను కూడా ధ్వంసం చేశారు. విజువల్స్ చాలా ఉన్నాయి. పోర్ట్ మొత్తం కంప్లీట్ నిర్వేరింది. ఎగుమతులు దిగుమతులు అన్న పోర్టు కరాచీ చాలా కీలకమైంది. ఆర్థికంగా మూలాలన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆ మూలాలు దెబ్బతీసాం. అంటే ఎందుకు మన మీద దాడి చేస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటామా? కాబట్టి లాహోర్ ఏంది, కరాచీ ఏంది, రావల్పిండి క్రికెట్ స్టేడియం కూడా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో శత్రు దుర్భేద్య దుర్గంగా ఎందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ అని అంటారంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ అంతకుముందు వార్లో కూడా 1971 వార్ కావచ్చు, అది చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. ఆ రోజు పాలకులు కావచ్చు, ఇప్పుడున్న దాన్ని కంటిన్యూ చేస్తా దాని అధునాతనమైన ఇదిని టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఇందాక చెప్పినట్టు 45,000 మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉన్నది. దాదాపు 262 మీటర్ల పొడవు, 262 మీటర్ల పొడవు ఉంటుంది. సముద్రంలో అంత ఉందంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 26 యుద్ధ విమానాలు క్యారీ చేసుకోవచ్చు, ఫైటర్ జెట్స్ చేసుకోవచ్చు. 26 ఒకేసారి 30 MiG-29K విమానాలను కూడా అక్కడి నుంచి అవతల దాడి చేయొచ్చు. అది ఒకేసారి వదిలేరంటే పాకిస్తాన్ ఉండదు. కాబట్టి ఒక్కొక్కటి వదులుతా ఇప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు ఏదైతే ముందు సింధు జలాలు ఆపేసామో, వాళ్ళకు మూలాలు తాగడానికి నీళ్ళు కూడా లేవు. వాటర్ బాటిల్ 100 రూపాయల పరిస్థితి. బ్రెడ్ కొనుక్కోవాలి 20 రూపాయల బ్రెడ్ 120 రూపాయలు. టమాటాలు 15 రూపాయల నుంచి 100 రూపాయలు కొనుక్కుంటున్నారు. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు సింధు జలాలు అంటే మీరు శాంతికాముఖంగా ఉంటాం, అది ఆపలేరు అనుకున్నారు. ఫస్ట్ దెబ్బ అక్కడ కొట్టారు. ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి నెక్స్ట్ దెబ్బ కొట్టారు. ఇకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్లో అక్కడ మీరు చెప్పినట్టు మిగ్ విమానాలు కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, తర్వాత యుద్ధ విమానాలు కావచ్చు, దీంతో విక్రాంత్తో పాటు క్యారీ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 262 మీటర్లు అంటే ఎన్ని పెట్టుకోవచ్చు మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇది మీరు ఇందా చెప్పినట్టు S-400 ఏ విధంగా వాళ్ళ తునాతునకులు చేసిందో పైనుంచి భూమి మీద నుంచి ఆకాశము, నింగి, నేల, అంతే కదా. ఈ మూడిట్లో మనకు ఎదురే లేదని చెప్పి దీన్ని బట్టి అర్థం చేస్తాం. త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవల్ కావచ్చు. సముద్రం జలాల్లో మాత్రం ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది చుట్టుపక్కల ఏ దేశాలు కూడా లేని శక్తి సామర్థ్యాలు మనకున్నదనమాట. సముద్రం నుంచే అవతల దేశాలని లేపేసే శక్తి సామర్థ్యం దీంట్లో కీలకంగా నిన్న ఈ పాత్ర పోషించింది. ఏ నోటి నుంచి చూసినా ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి ఆ దేశానికి చుట్టుపక్కల పాకిస్తానే కాకుండా పాకిస్తాన్లోని ఉగ్రవాద ప్రేరేపిత దేశాలు కూడా భయపడే పరిస్థితి భారతదేశంతో పెట్టుకుంటే ఏంటి అనేది, ఇంత సంపత్తి ఉందా, ఇంత సైనిక సంపత్తి ఉందా. ఒక సరే ఫ్లైట్స్ అంటారు, రష్యన్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ టెక్నాలజీతో వాడుతున్నారు, విమానాలు అనుకున్నారు, అవి ఓకే అనుకున్నారు. కట్ చేస్తే సముద్రం అంటే ఏది కూడా నింగిలో, నేలలో, సముద్రాల్లో ఏ విధంగా చూసుకున్నా భారతదేశానికి తిరిగే లేదనేది ఈ ఆపరేషన్ సింధూర్ అనేది నిరూపిస్తుంది అనమాట. అమేజింగ్ సార్. మనం వాళ్ళ భూభాగం మీదకి వెళ్లకుండా, మన భూభాగాన్ని టచ్ చేయకుండా S-400 అలాగే నీటిలో మన కరాచీకి దగ్గరికి వెళ్ళింది లేదు. దూరం నుండే, ఎంతో దూరం నుండే కరాచీని అసలు నామరూపాలు చేయకుండా చేసాం. ఇదంతా ఎందుకు? వాళ్ళు కరాచీ పోర్టే కదండి, 12 నౌకలను కూడా ధ్వంసం చేసాం. తునాతులకులు అయిపోయింది, ముక్కలు అయిపోయింది. అంత పవర్ఫుల్ అనమాట ఐఎన్ఎస్ విక్రాంత్. నిన్న నైట్ తెలిసిపోయింది వాళ్ళకి వాళ్ళు ఏందనేది. అందుకనే 1971 పునరావృతం అయింది. మనం ఆ రోజు తర్వాత ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ వాతావరణం చూస్తున్నాం. అప్పుడు దేశం కాదు, ఇప్పుడు 10 శక్తి సామర్థ్యాలు భారతదేశానికి సైన్యానికి తోడైనవి. కాబట్టి మన దేశ సైన్యం, దేశం కోసం పనిచేసే వాళ్ళని హ్యాట్సాప్ చెప్పాలా. అది ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఇప్పుడు ఎంత పవర్ఫుల్లో భారతదేశం
ఈ యొక్క ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి కూడా తెలియజేస్తాం అనమాట, ఒక పాకిస్తాన్కే కాదు. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ లాంటి ఎకనామికల్లీ వీక్ కంట్రీ అసలు రిస్క్ చేయలేదు ఏ మాత్రం. ఇప్పుడున్న వారికి ముందు మీరు షేర్ మార్కెట్ కూడా చూడండి, ఎంత ఉన్నదో ఎంత పడిపోయిందో, మరీ దారుణమైన, ఎంతవరకు 50 సంవత్సరాల చరిత్రలో పడిన విధంగా షేర్ మార్కెట్ పడిపోయింది. మన భారతదేశం పడిపోయిందంటే పడలేదు చూడండి, పెరిగింది. అంటే ఏంటి, భారతదేశం నమ్మకం, ప్రజలకి నమ్మకం, షేర్ మార్కెట్లో భారతదేశం ఏదైనా చేయగలుగుతానే ఇది నమ్మకం ఉంది, ఈ సైన్యం మీద నమ్మకం ఉంది. కాబట్టి మన గ్రాఫ్ అలానే ఉంది, వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా అధపాతాలకు వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు అయిపోయినాయి, తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి, పండించడానికి పొలాలకి సింధు జలాలు కూడా రావు. ఇంకా మీరు ద్వైపాక్షిక సంబంధాలు ఐక్యరాజ్య సమితి ఏమి చేయలేని పరిస్థితి, మీరు ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంటే ఐక్యరాజ్య సమితి మిమ్మల్ని ఎలా కాపాడింది? కాపాడలేదు. ఇప్పుడు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా నిధులు ఇవ్వద్దు ఉగ్రవాద దేశం అని చెప్పేసి ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు లెటర్ కూడా ఇచ్చారు. IMF కూడా నిధులు ఆపేస్తుంది. ఇక అత్యంత ప్రమాదమైన ఉగ్రవాద దేశంగా మిమ్మల్ని ముద్ర వేశారు. ప్రపంచంలోనే ఏకాక అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే నిత్యం అశాంతి కలిగిస్తున్న ఉగ్రవాదుల్నే మీ దేశంలో పెట్టుకుంటున్నారంటే మరి ఎలా ఉంచుతారండి? ఎగ్జాక్ట్లీ. ఇంకా అక్కడ ప్రజలే తిరుగుబాటు చేయాలి సార్, మా ప్రాణాలు ఎందుకు మీ మూలంగా పోవాలి, మేమేమి ఉగ్రవాదుల్ని వాళ్ళు పెంచి పోషించింది లేదు, అక్కడ ఆఫీసర్సే పొలిటికల్ సిస్టమే వాళ్ళని పెంచి పోషించింది. వాళ్ళకి ఎదురుగా మనం దాడితో పాటు ఆ సివిలియన్స్ దాడి చేస్తేనే కానీ వాళ్ళ అది స్టార్ట్ అయిందండి అంతర్యుద్ధం. వాళ్ళ భూభాగంలో ఉన్న బలూచి ఆర్మీ కూడా స్టార్ట్ చేసింది ఒకవైపు. వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేని విషయంలో ఆరోగ్యపరంగా వైద్యపరంగా చిన్న చూపు చూస్తున్నారు, సెకండ్ సిటిజన్ అని చెప్పేసి. 44 విస్తీర్ణం ఉంది, 44%. మనం 1947 ఆగస్టు 15 విడిపోయిన తర్వాత అత్యంత పెద్దది ప్రాంతం బలూచిస్తాను, కానీ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళు ఎదగకుండా చేస్తారని ఆ కసితో 75 సంవత్సరాల పోరాటం మేడం. ఇదే అదునుగా వాళ్ళు పెట్టారు. వాళ్ళు కొన్ని నగరాల్ని స్వాధీనం చేసుకోవటం, 7 నగరాల్లో ఆ జెండా పాకిస్తాన్ జెండా తీసేసి బలూచి ఆర్మీ స్వంతంత్ర దేశం కావాలని పోరాడుతున్నారు. అది కూడా సత్యం అవుతుంది. భారతదేశం ప్రశంసిస్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఈ వారు పాకిస్తాన్ కోసం, పాకిస్తాన్ ప్రజల కోసం అని పాకిస్తాన్ అనుకుంటే అది చాలా వాళ్ళు నిద్రపోతున్నట్టు అనమాట. ఎందుకంటే భారత్ నుండి పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే సిటిజన్స్ ఇండియాలో ఉన్నారో వెళ్ళిపో అన్నప్పుడు వాళ్ళు నిర్మోహమాటంగా మీరు నాకు అక్కర్లేదు, వాళ్ళ సొంత సిటిజన్స్ మీరు నాకు అక్కర్లేరు పొండి అని వెనక్కి నెట్టేసింది. అలాంటి వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని ఏం కాపాడుతారు? ఈ యుద్ధంలో వాళ్ళు గెలవరేందని తెలిసి కూడా మన మీదకు వస్తున్నారు అంటే దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ సిటిజన్స్ అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.